హాయ్ అండి. ఈరోజు నేను బ్రొకోలీతో తాలింపు చేశాను. చాలా బాగా వచ్చింది. దీన్ని చపాతీలో తిన్నా, వేడి వేడి అన్నంలో నంచుకోను సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. దీంట్లో ఉన్న పోషక విలువలు పోకుండా హెల్తీ వేలో కుక్ చేశాననమాట. మరి ఎలా కుక్ చేశానో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, సూపర్ మార్కెట్‌లో మనకి బ్రొకోలీ అనేది విరివిగా అమ్ముతూ ఉన్నారు. సో, మీరు కూడా బ్రొకోలీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, బ్రొకోలీ అయితే ఈ విధంగా తీసుకొచ్చాను. పైన ఉన్న కవర్‌ని తీసేసాను. దీన్ని ఒకసారి నీట్‌గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. సేమ్ మన కాలీఫ్లవర్ని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే నీట్గా కడిగి ముక్కలుగా చేసుకుందాం. ఈ బ్రొకోలీలో అండి మనకి విటమిన్ సి, విటమిన్ కే, మినరల్స్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా మీరు వాడాలండి. ఇదిగోండి, బ్రొకోలీని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్. బ్రొకోలీ కొంచెమే ఉంది కాబట్టి మనం ఆనియన్స్ కూడా చిన్నవి ఒక 2 సైజు తీసుకున్నాను. వీటిని కూడా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకే అండి, ఆనియన్స్ రెడీ అయిపోయి బ్రొకోలీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఆయిల్ అనేది వేద్దాం. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. జస్ట్ తాలింపు కోసం మాత్రమే. ఎందుకంటే వాటర్ పోసి మనము ఈ బ్రొకోలీని ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఓకే అండి, ఆయిల్ వేగిపోగానే నేను ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేశాను. జీలకర్ర అనేది జీర్ణశక్తికి చాలా మంచిదండి. ఓకే అండి, జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసానండి. కొంచెం ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాం. ఓకే అండి, ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయింది, కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేద్దాం. అలాగే బ్రొకోలీ వేసేసుకున్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా మనము కలుపుదాం. సో, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రొకోలీ, ఆనియన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఒకసారి మంచిగా మనము కలుపుదామండి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ అనేది పోద్దాం. ఎందుకంటే బ్రొకోలీలో కొంచెం వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో, మనం ఉడికించుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఒకసారి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుదామండి. ఇప్పుడు ఇందులో మనకి సరిపోయినంత ఉప్పు అనేది వేసుకుందాం. రుచికి సరిపోయినంత ఉప్పు. నేను చిన్న స్పూన్తో ఒక 1½ స్పూన్ అయితే సాల్ట్ అనేది వేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు వరకు మనం వేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా హెల్దీనే, ఏమి అన్హెల్దీ ఐటమ్స్ అనేది వేయలేదు. ఓకే అండి, మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు నేనైతే మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, సిమ్లో పెట్టేస్తే మనకి ఉడికిపోతూ ఉంటుంది. మధ్యలో ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఒకసారి మూత తీసి చెక్ చేస్తే వాటర్ అనేది ఇంకిపోయి ఉందండి. సో, అప్పుడు మరలా వాటర్ అనేది యాడ్ చేశాను. ఇదిగోండి, వాటర్ అనేది యాడ్ చేసి మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి, మనది బ్రొకోలీ రెడీ అయిపోయింది. వాటర్ మొత్తం ఇంకిపోయింది. చూడండి, ఫ్రై లాగా డ్రైగా వచ్చేసింది కదా. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. అందుకే ఇదిగోండి, మరియు ఎక్కువ పెద్ద పీసెస్గా ఉంటే పిల్లలు తీసి పడేస్తుంటారు కదా, అందుకని నేను కొంచెం ఇట్లా స్మాష్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే ఇందులో మనము ఒక 1/2 స్పూన్ ధనియా పొడి వేద్దాము. ఇదిగోండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే జీరా పొడి ఒక 1/2 స్పూన్, మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వేయాలి. తర్వాత గరం మసాలా కొంచెం
కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసేసి ఒకసారి మనం వేసిన పౌడర్స్ అన్నీ ఈ బ్రొకోలీకి పట్టేటట్టు ఒకసారి కలుపుదాము. ఓకే అండి, మన బ్రొకోలీ తాలింపు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి ఒక 1 మినిట్, ఎక్కువ అవసరం లేదండి, 1 మినిట్ జస్ట్ ఆ పౌడర్స్ వేసాం కదా, ధనియా పొడి, జీరా పొడి, ఇవన్నీ ఆ బ్రొకోలీకి పట్టేందుకు కొంచెం వాటర్ పోసి జస్ట్ ఇలా నీట్గా కలుపుకుందాం. ఓకే అండి, మన బ్రొకోలీ తాలింపు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనము దీన్ని హెల్దీ వేలో మూత పెట్టి దాంట్లో ఉన్న పోషక విలువలు పోకుండా ఉడికించుకున్నాము. మళ్ళీ మనం యాడ్ చేసిన ఐటమ్స్ కూడా అన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టువే. అంతేకాకుండా అండి, ఇందులో మనము చపాతీ కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఇందులో ఇది వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వారికి, పొట్ట తగ్గాలనుకున్న వారికి, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదటండి. సో వీక్లీ వన్స్ అయినా ఒకసారి బ్రొకోలీని మీరు ట్రై చేసి చూడండి. ఇదిగోండి, నేనైతే 2 చపాతీలు పెట్టుకొని బ్రొకోలీ కర్రీ పక్కన పెట్టుకొని అయితే తినేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ